అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మేడారం అడవులలో 50,000కు పైగా చెట్లన్నీ కుప్పకూలిన పరిస్థితి. సో ఈరోజు ఆ ఘటన అయితే ఒక విపత్తు అని అనుకోవాలి. మనము గాలి అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనం చూస్తున్నాము. గత 5-6 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల చెట్లు కూలిపోయినాయేమో అని చెప్పేసి కొందరు సందేహపడుతున్నారు. కానీ మీరు అక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒకటే బేస్లో అంటే 50,000 చెట్లు, 500 ఎకరాలలో 50,000 చెట్లకు పైగా ఒకటేసారి అన్ని చెట్లు ఒకటేసారి పడిపోయాయి. ఇది మనకి తెలిసిన విశ్లేషణ ఏంటంటే డ్రోన్ ద్వారా చూసారు. అంటే ఇది నాకు తెలిసి జరిగి 31వ తారీఖు రోజు ఈ ఘటన అనేది జరిగింది. దాని తర్వాత డ్రోన్ ద్వారా వాళ్ళు డ్రోన్ అనేది పంపించేసి అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఈ ఇన్వెస్టిగేషన్లో చూసినప్పుడు ఆ డ్రోన్ ద్వారా తెలిసింది ఏంటంటే 50 ఎకరాలలో 2 గంటల వ్యవధిలోనే 50,000కు పైగా వృక్షాలన్నీ ఒకటేసారి పడిపోయినాయి. ఇది అసలు ఒక గాలివానకో లేదంటే ఒక వరదకో గాలికో పడిపోయినట్టు అనిపించట్లేదు. ఏదో ఒక విపత్తు లాగానే అనిపిస్తుంది. ఈరోజు అందరు కూడా అలాగే చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మేడారం అంటేనే మనందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? సమ్మక్క సారలమ్మ జాతర. మెయిన్ ఇది మేడారం ఫేమస్ ఏంటంటే సమ్మక్క సారక్క జాతర. కొంతమంది సందేహాలు కూడా ఎలా వస్తున్నాయంటే, సమ్మక్క సారలమ్మ ఏమైనా కటాక్షించిందా, ఏం జరిగింది అని కొంచెం భయాందోళనకి కూడా గురవుతున్న పరిస్థితులు కొంతమంది. అంటే అలాంటి కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి జనాలకి. కానీ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ గాలికి వరదకి ఏమైనా ఇట్లా కూలినాయి చెట్లు ఇలా ఏమైనా జరిగినాయి అనుకుంటే, ఇప్పుడనే కాదు, ఇప్పుడు ఈ వర్షాలు కానీ లేదంటే ఈ గాలులు కానీ ఇప్పుడేం కొత్తగా రాలేదు. ప్రతి వర్షాకాలంలోనూ ఒకనొక పరిస్థితులలో ఎక్కువగా వర్షాలు కురవడం, ఒక వారం రోజులు కానీ ఒక 3 రోజులు కానీ ఎక్కువగా వర్షాలు కురవడం జరుగుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఇంత ఘోరంగా అంటే చరిత్రలో ఇదైతే ఎప్పుడు జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఎప్పుడు జరగలేదు. ఇలాంటి న్యూస్ అయితే మనం ఎప్పుడు వినలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు క్లారిటీగా అంటే ఈరోజు ఈ ఘటన ఎలాగుందంటే, చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిగా, చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ ఘటన అయితే మనకు కనిపిస్తుంది. అసలు ఎప్పుడు జరగలేదు కూడా. మీరు చాలా న్యూస్ కూడా చూస్తున్నారు, ఎక్కడ జరగలేదు, ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. కానీ అనుకోకుండా ఈసారి ఇంతగనము అంటే మీరు చూసుకున్నట్లయితే 50 ఎకరాలలో 50,000కు పైగా చెట్లు సేమ్ డైరెక్షన్లో ఒకటేసారి పడిపోవడం అనేది ఇది ఒక పెద్ద ఏమంటారు షాకింగ్. అసలు మనము విజువల్స్లలో చూస్తున్నారు, మీరు సైడ్కి కానీ ఆ విజువల్స్లో చూసినట్లయితే చెట్లన్నీ చాలా వాల్యుబుల్ చెట్లు, అవన్నీ వృక్షాలన్నీ చాలా వాల్యుబుల్ అనమాట. ఆ చెట్లలో కొన్ని చెట్ల పేర్లు నేను చెప్తాను, మీరు చూడండి. నల్లమద్ది అండ్ తెల్లమద్ది, నేరేడు, తిప్ప, జూవి, మారెడు, ఇలా అరుదైన చెట్లు. ఇవి చాలా అవసరం మనకి, చాలా హెల్త్కి కానీ ఆరోగ్యానికి కానీ బాగా యూజ్ చేస్తుంటారు ఈ చెట్లని. సో ఇలాంటి చెట్లు చాలా అంటే ఈ అరుదైన వృక్షాలు చాలా పడిపోయాయి అనమాట. మనం ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అరుదైన వృక్షాలు ఎక్కడ అంటే ఏ అడవులలో ఎక్కువగా లేవు. ఎక్కువగా మనము చూసుకున్నట్లయితే మనము ఈ మేడారం అడవులలో మాత్రమే ఇలాంటి వృక్షాలు అనేది మనకి, విలువైన వృక్షాలు అనేది మనకి దొరుకుతాయి అన్నమాట. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి, మనం పుట్టక ముందు నుంచి ఉన్న చెట్లు అవి, వృక్షాలన్నీ. ఈరోజు అవన్నీ మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఇవన్నీ మన హెల్త్కి కానీ, పిచ్చి చెట్లు ఇలా కాదు పడిపోయినలే పిచ్చి చెట్లు అనుకోవడానికి కూడా లేదు అక్కడ. ఎందుకంటే చాలా విలువైన వృక్షాలు, ఎంతోమందికి ఈరోజు నాటు మందులు అంటూ ఇలా వాడుతూ ఉంటారు. అవి బేసిక్గా అందరూ నమ్ముతుంటారు. కొన్ని పరిస్థితుల వల్ల మనకి అనారోగ్యం వచ్చిన పరిస్థితులలో కూడా ఆ వృక్షాలు అనేది మనకి ఆరోగ్యానికి, హెల్త్కి చాలా మంచిది. అది డాక్టర్స్ చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తుంటారు.
చెప్తుంటారు. ఎప్పటి నుంచో మనకు వస్తున్న అదొక సాంప్రదాయం, సంస్కృతి అనమాట ఇలా చెట్లు అని. సో ఈ చెట్లన్నిటిని, విలువైన వృక్షాలని తాతల కాలం నుంచి కానీ గవర్నమెంట్ కానీ కాపాడుకుంటూ వస్తుంది. కానీ సడన్లీ ఇలాంటి ఒక విపత్తు జరగడం అనేది అయితే ఈరోజు మనం ఒక విలువైన వృక్షాలని కోల్పోయాము. అలాగే ఈ విషయంలో ఎందుకంటే మనకు ఎక్కడ దొరకవు, చాలా రేర్ అనమాట, ఎక్కడో ఒక దగ్గర అలా దొరుకుతుంటాయి. మనకి ఇంకా మెయిన్గా దొరికేదంటే మేడారం అడవులలోనే దొరుకుతుంటాయి. బట్ ఈరోజు అవి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే మనం చూసుకున్నట్లయితే వీటిపైన వెళ్ళి అక్కడ ఏమంటారు, అటవీ శాఖకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళు తల బాదుకుంటున్న పరిస్థితి, అంటే ఎలా జరిగింది ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు తల బాదుకుంటున్న పరిస్థితి ఇప్పుడు. అంటే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఇదేంటి ఎలా జరిగింది అన్న విషయము, వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది రావట్లేదు. ఇప్పుడు ఒక దగ్గర ఒక సంఘటన జరిగింది అంటే ఫస్ట్ వెళ్ళి మనం చూస్తాము ఖచ్చితంగా. ఇప్పుడు అటవీ శాఖ వాళ్ళకి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అక్కడే ఉంటారు, వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది ఇది ఎలా జరిగింది ఏంటి అని. ఒక చిన్నగా ఏదైనా జరిగితే ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ ఈరోజు జరిగిన ఈ ఘటనకి మాత్రము వాళ్ళు ఒక ఎస్టిమేట్ చేయలేకపోతున్నారు. అంటే లైక్ ఏంటంటే వాళ్ళే నెత్తి గోక్కుంటున్న పరిస్థితి. ఏంది ఇది, అసలు ఎట్లా జరిగింది, ఏం అర్థం కావట్లేదు. 50,000 చెట్లు అసలు ఒకటేసారి 2 గంటలలో 50,000 చెట్లు ఒకటేసారి పడిపోవడం ఏంది అని చెప్పి వాళ్ళు నెత్తిగోకుంటున్న పరిస్థితి, అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇలాంటిది గాలివానకో ఈ గాలికో వచ్చింది అనేది మాత్రము అసలు నమ్మలేము. ఎందుకంటే చరిత్రలో జరగంది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ఇలా జరగడం అనేది చూస్తున్నాము. 50,000కి పైగా చెట్లు అంటున్నాం కానీ ఇంకా ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకి ఇంకా వెళ్తే మాత్రం 1 లక్షలలో చెట్లు కూలిపోయాయి అనే చెప్పుకోవచ్చు. సో చూస్తున్నాము. అలాగే ఇంకా మనం చూసినట్లయితే సో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇదంతా జరిగిన ఘటనకి అటవీ శాఖ వాళ్ళు కూడా చూస్తున్నాము. ఇంకా అంటే ఎన్ని చెట్లు ఎంత డ్యామేజ్ అయింది ఇవన్నీ ఇంకా మేము ప్రస్తుతానికైతే అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. ఇంకా దాన్ని ముందుకెళ్ళి ఇంకా డిపార్ట్మెంట్ పరంగా ఇంకా చర్యలు తీసుకొని ఒక చెట్టు నుంచి చూసి అంటే ఎంతగానో మనము నష్టపోయాము, ఎన్ని చెట్లు ఇలా ఉన్నాయి అని చెప్పేసి కరెక్ట్గా ఒక రిపోర్ట్ అనేది వాళ్ళు మనకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో చూద్దాము తర్వాత అప్డేట్ ఏంటి. వాళ్ళు మొత్తం దాని ఇన్వెస్టిగేషన్ చేశాక దానిపైన మొత్తము ఎన్ని చెట్లు పడిపోయాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా అటవీ శాఖకి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా మేము చెక్ చేసుకొని ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు, డీటెయిల్స్ అనేది, రిపోర్ట్ అనేది అందిస్తాము, అప్డేట్ అనేది ఇస్తామని చెప్తున్నారు. చూద్దాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇంకా ఎంత డ్యామేజ్ అయింది ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ రిపోర్ట్ కోసం అయితే మనము చూద్దాము, అప్డేట్ అయితే తీసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ.